ఎన్టీఆర్ అన్నయ్య సాంగ్ సూపర్గా ఉంది అంటుంది రామ్ చరణ్ వైఫ్ ఉపాసన. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ అవడంతో దాదాపు ఒక 24 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా ఒక్క క్షణం కూడా ఖాళీగా లేదని చెప్పాలి. ఎన్ని వ్యూస్ పోతున్నాయో, లక్షల వ్యూస్లు కూడా పోతూ ఉన్నాయి. అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఉపాసన మాట్లాడుకొస్తూ, అంతకంటే ముందుగా రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి కూడా RRR మూవీ తీశారు. ఇక ఆ కాంబినేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. అంతకంటే ముందుగా నుంచి కూడా చాలా క్లోజ్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే RRR మూవీ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీలు కలిసిపోవడం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అలాగే రామ్ చరణ్ ఫ్యామిలీ ఇద్దరు కలిసి కూడా అకేషన్స్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం లాంటివి, టూర్స్కి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఉపాసన అన్నా చెల్లెలాగా మంచిగా కలిసి ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మరి ఉపాసన చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది. తన సొంత అన్నయ్యలాగా ఫీల్ అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కావాలి అని అడిగితే కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించదు ఉపాసన. అలాంటి అన్నయ్య విషయంలో మరి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో సెన్సేషనల్ కామెంట్స్ చేశారట. అన్నయ్య చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇంకా ఈ సినిమాలో స్మార్ట్గా ఉన్నాడు, ఈ పాటలో మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, ఈ సినిమా మంచి సూపర్ హిట్ని అందుకోవాలి, ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రామ్ చరణ్ భార్య ఉపాసన. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.